సలోమండి అందరికీ మన తండ్రి అయిన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో తన కుమారుడైన ఎస్ఎంఎస్సి నామంలో శుభం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని చూసుకునే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. ఇంకా చాలామంది చేసుకోలేదు కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ సహాయాన్ని మా ఛానల్కి అందించండి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అనుదినము ఆశీర్వాదము మీకు కలుగును గాక. పరమ తండ్రి నామంలో మీకు శుభములు కలుగును గాక. మీ కుటుంబ సమస్యలకు తండ్రి సమాధానం ఇచ్చును గాక. మీ ఆర్థిక స్థితిలోంచి తండ్రి లేవనెత్తును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పురే సంఘం వారి యొక్క ఉదయకాల సమయంలో వాక్యదానం చూసుకుంటే నడిపిస్తున్న తండ్రి. హల్లెలూయా. నేటి వాక్యాంశము నడిపిస్తున్న తండ్రి. ప్రియ సహోదరులారా, సర్వసాధారణంగా లోకంలో నడిపించేది మనిషి నడిపిస్తాడు. మనిషికి సహాయకుడిగా ఉంటాడు. మనిషిని పోషిస్తూ ఉంటాడు. ఇది సహజం. చిన్నతనంలో నీ చేయి పట్టి నడిపించేది నీ తల్లి తండ్రి. ఆ బుడిబుడి అడుగులు చూసి చాలా సంతోషపడతారు కదా తల్లిదండ్రులు, చాలా మురిసిపోతారు. అడుగున నిన్ను అద్దుకొని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ బుడిబుడి నడకలు ఎక్కడ పడిపోతావోమని నిన్ను ఆ కౌగిట్లో దాచుకుంటారు. ఆ నడవడిక వేరు. కానీ ప్రతి సంగమ వయసు వచ్చిన తర్వాత మనిషి నడిచే నడవడిక వేరైపోతుంది. అని ఎలా చూసుకున్నా తల్లిదండ్రులు నడిపించిన నడకకి, మనం నడిచిన నడక్కి, మనల్ని నడిపిస్తున్న మనుషులకు నడకి చాలా తేడా ఉంటుంది. అయితే మరి దేవుడు నడిపించే నడకకి, ఆయన నేర్పిస్తున్న అడుగులు వేస్తున్న అడుగులకు మనం ఎంత ముచ్చట పడాలి. నిజంగా మనం చూసి పరమతాన్ని ఎంత సంతోషించాలి. ఆలోచించండి సంగమా. ఈరోజు మనిషి యొక్క నడవడిక ఒక క్రైస్తవుడికి కాదండి, ప్రపంచంలో బ్రతుకుతున్న మనిషి యొక్క నడవడిక సరిగ్గా లేదు గనకనే వారు ఏమవుతారంటే త్రొట్టిల్లిపోతున్నారు. అయితే మన గ్రంథం చెప్తుంది, యవ్వనస్తులు 7 మార్లు త్రొట్టిల్లుట సహజము. అంటే ఇటు పడిపోవడం, నడవలేక పడిపోవడం. ఎవరు పడిపోతారో తెలుసా? నిజంగా పసిపిల్లలు పడిపోతారు, వృద్ధాప్యాలు ఉన్న మనుషులు పడిపోతారు, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ. పసిపిల్లలకి తల్లి తండ్రి చేయిస్తారు. వృద్ధాప్యాలు వచ్చేటప్పటికి నీ చేతికి ఒక కర్ర ఇస్తారు. అప్పుడు నేను ఎవరు నడిపించరు కదా. ఎవరైనా నడిపిస్తారా? చేతి కర్ర ఇచ్చేస్తారు. ఆ కర్ర సహాయంతో నువ్వు నడపాలి. కానీ పరమ తండ్రి అంటున్నాడు, నీవు నాతో ఉండిన ఎడల కడవరకు నడిపించి నేను నీకు తోడే ఉంటాను. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యంలోకి వెళదాం. ముందుగా మరి ఈనాటి వాక్యం చూసుకుంటే నాటి ప్రవక్తలను, నాటి భక్తులను, నాటి యాజకులను, నాటి కాపరులను ఎలా నడిపించాడు తండ్రి? ఎలా నడిపించాడు అంటే తన నోటి మాట ద్వారా. అదే ఆధారం. అదొకటే ఆధారం. లోకంలో ముందు చెప్పినట్టుగా మనిషి సహాయకుడు ఆధారం. కానీ పరమ తండ్రి యొక్క నోటి మాట ఆధారంగా నడిపించాడు. ఇక వాక్య సందేశంలోకి వెళితే ఇశ్రాయేలులు రమారమి 430 సంవత్సరాలు ప్రయాసంతో బాధపడుతూ ఎక్కడున్నారండి వాళ్ళు? ఫరో రాజు గుప్పిట్లో ఉన్నారు. అంటే ఒక రకంగా జైలేది. ఫరో రాజు గుప్పిలో ఉండి బానిస జీవితం, ఏ మనిషికి కలగలేని కష్టం, ఏ మనిషి భరించలేని బాధలు, ఏ మనిషికి తట్టుకోలేని ఆ యొక్క కష్టము అక్కడ వారు చూశారు. చూసి పరమ తండ్రికి మొరపెట్టారు, అయ్యా మేము నీవు నమ్ముకున్నాం గనక మాకు నీవు సహాయకుడిగా ఉండి ఇక్కడి నుంచి నడిపించి బయటికి అన్నారు. చాలా చక్కగా చేశారని నాటి ప్రార్థన, విశ్వాసంతో చేశారండి, నమ్మకంతో ఉన్నారని వాళ్ళు. ఈరోజు కూడా మనం కూడా అంతే. చాలాసార్లు
పడిపోయినప్పుడు, తొట్టిల్లిపోయినప్పుడు, వెళ్ళిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు చాలా విశ్వాసంతో ఉంటాం. చాలా విశ్వాసంగా ప్రార్థిస్తాం. చాలా విశ్వాసంగా జీవిస్తాం. ఇంకా తండ్రి యొక్క మాట తప్ప మరొకటి నీ నోట్లోకి రాదు. అలాంటి జనాంగాన్ని కాపాడడానికి తండ్రి మనస్సు కలిగిందంట. ఒక పిల్లవాడు నడుస్తూ పడిపోయి దెబ్బ తగిలితే తల్లి ఎంత బాధపడుతుందో, తండ్రికి ఎంత కనికరం పడుతుందో అంతకంటే మిన్నగా అంటే అందుకంటే ఎక్కువగా తండ్రి బాధపడతారని మన కోసం. ఎంతమంది గ్రహించుకుంటున్నాను? నిజంగా గ్రహించుకున్న వాళ్ళు అయితే తాగుడు తాగరు, చెడు పనులు చేయరు, అనాలోచన హృదయంలోకి రానివ్వరు, మోసకరమైన క్రియలు చెయ్యరు. కానీ క్రైస్తవులు, ముఖ్యంగా క్రైస్తవులు ఇవన్నీ మర్చిపోతున్నారు. నా అంతకు నేనే పరిగెట్టగలను, నా అంతకు నేనే మాట్లాడగలను, నా అంతకు నేనే ఏదైనా చేయగలను, నాకు ఎవ్వరు సహాయం అక్కర్లేదు అనుకోండి. ఎప్పుడూ శక్తి ఉన్నంతకాలం, శరీరం శక్తి అండి, ఆత్మశక్తి కాదు. శరీరం శక్తి ఉన్నంతకాలం ఎవరితో నీకు పని లేదు. ఏ బాబు అమ్మతో మాటలతో నీకు పని లేదు. చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇంట్లో ఆ బంగారం ఉందనుకోండి, ఎవరి మాట నువ్వు వినవు. ఎందుకు? అది తరిగిపోయే వరకు. కానీ ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, పెరుగుట ఇరుగుట కోసమేనంట. అంటే అర్థమైందా మీకు? నీకు ఎంతైతే పేరు ప్రతిష్టలు కానీ, ధనరాశులు కానీ పెరుగుతూ పోతుంటాయో ఏదో ఒక రోజున అవి విరికి పడిపోతాయంట. తప్పదు. కానీ అలాంటి సమయంలో కూడా తండ్రి నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు. సంగమా అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు ఎప్పుడైతే మొత్తుకున్నారో, బాధపడ్డారో, ఏడ్చారో, కన్నీరు కార్చారో అది చూసి తండ్రి యొక్క హృదయం తల్లడిల్లిపోయిందండి. తండ్రి యొక్క హృదయం తల్లడిల్లిపోయి వారి పితరులకు ఇచ్చిన ప్రమాణాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిచ్చాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఎవరిచ్చాడని పరమ తండ్రి? అబ్రహాంకి ఏమిచ్చాడు? ఇసుక రేణువు లాంటి నీ సంతతిని కాపాడుతాను అన్నాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఇస్సాకు కూడా ఇచ్చాడు, యాకోబుకు కూడా ఇచ్చాడు. ఇదిగో యాకోబు, నీ వంశంలోంచే మహారాజులు పడతారయ్యా, నీ వంశంలోంచే గొప్పవారిని చేస్తానయ్యా, నేను చేసిన ఈ ప్రమాణము కడ వరకు కాపాడుకుంటున్నాయ్యా అని ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సంగమని నేను అంటాను, మనం నిత్యము పరమతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అది ప్రార్థన ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, మరి ఏదే దైవ కార్యంలో ఏదైనా కావచ్చు. కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడో లేదో ఒకసారి నువ్వు ఆలోచించు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎప్పుడైనా పరమతండ్రి? ఇప్పుడే సహోదరులారా, నువ్వు మనం జ్ఞాపకం చేసుకోవడం కాదండి, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నిన్ను జ్ఞాపకం మన అందరం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆడికి ఇష్టం మనం నడవాలి. ఈ లోకంలో నీ నడవడిక బాగోలేదు, నీ నడక బాగోలేదు, నీ తలంపు బాగోలేదు, నీ యొక్క ఆలోచన విధానం బాగోలేదు. మరి నిన్ను ఎలా నడిపిస్తాడు పరమతండ్రి? ఆలోచిద్దాం. అందుకే నేటి వాక్యాంశం ఏమిటి? నడిపిస్తున్నా తండ్రి, నడుద్దామని ఇప్పటికైనా సరే. ప్రతి సంఘం నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాను, మీ వయసు అంతా నాకు తెలియదు. ఈ వయసులోనైనా సరే, ఆయన మాట నమ్మి ఆయన వెంట నడుద్దాం. అంటే వాక్యానుసారంగా వెంట నడ్డం అంటే తండ్రి మన దగ్గరకు వచ్చి ఆయన వెనకాల నడడం కాదు, వాక్యానుసారంగా ఆయన ఇచ్చిన కట్టడానుసారంగా మనం నడిచినట్లయితే ఏమో ఆయన కృప ఉంటే ఏమో ఆయన మనసు మార్చుకుంటే పర్లోక రాజ్యం చేస్తామన్నాం. అంతకన్నా ఐ విల్ నాట్ గ్యారంటీ ఫర్ యూ. నేను ఎవరికి కూడా గ్యారంటీ ఇవ్వలేను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్, యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్. తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. విత్ ఇన్ 1 సెకండ్ యువర్ లైఫ్ చేంజ్. ఒక్క సెకండ్లో నీ జీవితం మారిపోవచ్చు. విత్ ఇన్ 1 సెకండ్, ఒక్క గడియలో నీ జీవితం మారిపోవచ్చు. ప్రియ సంగమా, అందుకే నేను అంటాను కదా వాక్యం ద్వారా, ఎప్పటికైనా సరే ఆయన మార్గంలో నడవండి.
పరమ తండ్రి చూస్తున్నవాడు నిన్ను దీవిస్తాడయ్యా, కరుణిస్తాడయ్యా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద కనికరపడ్డాడు, నడిపించాలనుకుంటున్నాడు. అప్పుడు మోషేతో మాట్లాడారండి. ఇప్పుడు వాక్యం 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము 9-10 వచనాలు చూసుకుంటే 9వ వచనం ఆయన చెప్తాడు, మోషేని పిలిచి, మోషే, ఇశ్రాయేలు యొక్క మొర నిజంగా నా దగ్గర చేరిందయ్యా. కనికర సంపన్నుడండి మన తండ్రి. నిజంగా నా దగ్గర చేరింది కనుక ఇదిగో వారి మీద నేను కనికర పడుతున్నాను. వారిని ఆ పాతాళంలోంచి, ఆ కష్టంలోంచి, ఆ నష్టంలోంచి నేను నడిపించాలనుకుంటున్నాను. అయితే నాకు ఒక సహకారి కావాలి, అది నువ్వే వెళ్ళాలి అంటే మోషే భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు మనకు తెలుసు కదా, ఆయన చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలుసు. అప్పుడు అంటాడు, అయ్యా తండ్రి నేను వెళ్ళలేని తండ్రి అంటే నువ్వు వెళ్ళగలవయ్యా అని అంటాడు. 10వ వచనంలో, నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను, నీవు తోడుకొని రా బయటికి. హల్లెలూయా. ఏం చెప్పాడండి? నేను నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాను, వారిని తోడుకొని రా ఆ యొక్క పరురాజు దగ్గర నుంచి అని. నీకే కాదయ్యా, నీకు తోడుగా నీ అన్నయ్య అహరోన్ని కూడా నేను జాయింట్ చేస్తాను, కలుపుతాను అని చెప్పాడు. యేసే గ్రంథంలో కూడా అదే చెప్తాను, భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడే ఉంటాను. మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు తోడే ఉన్నట్లు ఇదిగో నేను మీకు తోడే ఉంటానని అక్కడ కూడా మరొకసారి మనతో చెప్తాడు. ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా సరే నువ్వు చేయి విడిచిపోతున్నావా జాగ్రత్త, చేయి విడిచి వెళ్ళిపోతున్నావా జాగ్రత్త. నిన్ను నడిపించేవాడు తండ్రి, నీకు సహాయం చేసేవాడు తండ్రి, నీకు తోడుగా ఉండేవాడు తండ్రి. నువ్వు వ్యాధుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అప్పులున్నా, కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళు ఉన్నావు, ఎలాంటి రుక్మదనాలు నీ మీద ఉన్నా సరే నువ్వు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినట్లయితే, నీ హృదయాన్ని పూర్తిగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా నేను నడిపిస్తాడు. ఆయన పొంగిపోతున్నాడండి, మనం చూసి సంతోషిస్తున్నాడండి. కానీ నువ్వు చెప్పుకుంటున్నావా నేను క్రైస్తవుడు అని అనుకుంటున్నావే కానీ నీ తత్వము తత్వం అంటే అర్థం విధానము, నీ క్రైస్తవ తత్వము ఎక్కడ కనిపించట్లే. కానీ అందరి కోసం చెప్పట్లేదు ప్రియా ఈ మాట. కొందరు ఉన్నారు పేరు క్రైస్తవులే, వారి స్వభావం బాగోదు, వారి మాట తీరు బాగోదు, వారి నడవడికి బాగోదు, వారి తలంపులే బాగోవు. వీళ్ళు క్రైస్తవులు అంటున్నా బైబిల్ దౌర్భాగ్యుడు అంటుంది, పనికి మాలివాళ్ళు అంటుంది. ఇది నేనన్న మాట కదండి, గ్రంథంలో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఓ క్రైస్తవుడా, 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 13వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, పనికి మాలిన కొందరు మీ పక్కన చేరి నీ హృదయాన్ని కలివిడి చేసేస్తారు అంటాడు. 1వ అధ్యాయం రోమపత్రిక 28 అంటాడు కదా, ఈ జీవితకాలం మట్టుకే ఎస్ఎంఎస్సి అందు విశ్వాసం ఉంచినలా ఇప్పుడున్న మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అంటాడు. అక్కడ నీవు దౌర్భాగ్యుడు అనిపించుకోవడానికి, పనికి మాలిదాన్ని అనిపించుకోవడానికి కాదు కదా ప్రార్థన చేసేది, అందుకు కాదు కదా వాక్యం చదివేది, అందుకు కాదు కదా దైవ కార్యాలు చేసేది, అందుకు కాదు కదా నీవు ఆలయానికి వెళ్ళేది. ఆలోచించుకో. ఎందుకంటే ప్రశ్న నీ దగ్గరే ఉంది, సమాధానం నీ దగ్గరే ఉంది. ఓ క్రైస్తవుడా, అందుకే అంటున్నాడు అక్కడ, నిన్ను నేను నడిపిస్తాను అయ్యే కడ వరకు అంటాడు కదా యేసయ్య గ్రంథం. ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడేవాడు నేనే, ఇంకావిడ నిన్ను ఎత్తుకుంటాడు, ఇంకావిడ నిన్ను చంకన వేసుకుంటాడు. ఎన్నోసార్లు చెప్పాడు మాట మనం. కనుక ప్రతి సహోదరులారా, ఆయన మాటలు విందాం ఎప్పటికైనా సరే, ఆయన యొక్క మార్గంలో నడుద్దాం. నడిచి నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే అప్పుడు అంటాడు కదా, రెండో దిన వృత్తాంతాల్లో 7వ అధ్యాయం 14వ వచనం అంటాడు చక్కగా, నా పేరు పెట్టబడిన నా జనులు. అబ్బబ్బబ్బా, ఎంత వండర్ఫుల్ మాట అండి అది, ఎంత అందమైన మాట అండి. నేను క్రైస్తవురాలని చెప్పుకోగలుగుతున్నావు ఈరోజు. నువ్వు అలా చెప్పుకోవాలంటే నువ్వు ఎంతో నిక్కచ్చిగా బ్రతకాలి అన్ని విషయాల్లో. ఏది అక్కడ కొంతమంది ఉన్నారు, వారు తప్పు చేసినా ఆ తప్పుని సరి చేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారు ఉన్నారు. కానీ చాలామంది అలాగనుకోవట్లేదు. కానీ ఆయన ఏమన్నట్టు, నా పేరు పెట్టబడిన నా జనులు,
రండి మిమ్మల్ని నడిపిస్తాను. మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం నేను తీరుస్తాను. నాతో చెప్పండి, నాతో చెప్పండి. పసి పిల్లవారి వలె మేము నడిపిస్తానంటాడు. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయాలు అంటాడు, నా చిన్న పిల్లలారా. మొదటి మాట మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నా చిన్నపిల్లలారా. మనం ఎంత వయసు మీద పడినా సరే ఆయన కంటికి చిన్నపిల్లలమే. అలాంటి మంచి తండ్రిని మనం సంపాదించుకున్నామే క్రైస్తవుడా. నువ్వెందుకు పొరపడుతున్నావు? ఎందుకు దారి తప్పుతున్నావు? ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ లేని కష్టాన్ని మీద తెచ్చుకుంటున్నావు? ఈరోజు మనం చూస్తున్నాం, యవనస్తులు బాగా పాడైపోతున్నారు కదండి. యవనస్తులే, స్త్రీలు కానీ పురుషులు కానీ నువ్వు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుకనే తన అద్వితీయ కుమారుడైన ఎస్ఎంఎస్సి గారిని భూమి మీదకి శరీరాన్ని ధరింపజేసి పంపించాడు. ఇప్పటికైనా సరే సత్యం తెలుసుకోండి. ఇంకోటి మాట ఏంటంటే, చివరిగా చెప్పే మాట, నీ తల్లి తండ్రి దగ్గర ఉన్న ప్రేమ, ఆప్యాయత, వారు చూపే అనురాగము నీ జీవితంలో ఎవరి దగ్గర పొందుకోలేవు. నిన్ను అభిమానించి నిన్ను ప్రేమించే వారి దగ్గర తప్ప ఎవరి దగ్గర పొందుకోలేవు. అంత చక్కటి అభిమానం చేసే, అంత చక్కగా నిన్ను లాలించి బుజ్జిగించే తండ్రిని మనం సంపాదించుకున్న గర్వపడండి. తండ్రిలో గర్వపడండి. అంతేగాని వితంత కార్యాలు, వితంత బోధనలు, వితంత మాటలకు వెళ్ళిపోయి నీ హృదయం గలిబిలి చేసుకోవద్దు. వాక్యం గలిబిలి చేయదు. సరిగ్గా దాన్ని మనం అర్థం చేసుకుంటే అందుకంటున్నాడు, మోషే నీవు వెళ్ళి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలును నీవు తోడుకొని రా అంటాడు. 3:10 నిర్గమకాండం. కావున ఈరోజు నీకు చెప్తున్నాను, నాకు చెప్తున్నాను, మీరు బయటకు రండి. ఇదిగో నా వాక్యాన్ని నీకు పంపిస్తున్నాను, నీకు తోడుగా నా వాక్యాన్ని మీ వెంట పెడుతున్నాను తోడుగా. అది పట్టుకొని, అది ఆధారం చేసుకొని మీరు ఎక్కడైతే పడిపోతున్నారో, ఎందులో అయితే మునిగిపోయారో వాటి నుంచి మీరు బయటకు రండి, మిమ్మల్ని కాపాడుతాను. ఎందుకంటే మీరు నా పేరు పెట్టబడి జనులు అంటున్నాడు. ఇంతకన్నా వివరంగా తండ్రి మనకు చెప్పలేదు. కావున ఇప్పుడు సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్న మీలో కోపాన్ని తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి, బాధను తొలగించుకోండి. కన్నీటితో ఆయనకు మీరు మొర పెట్టుకుంటే ఆ మొరకు సమాధానం ఇస్తాను. ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చి నిన్ను శాంతిపరుస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రార్థించుకుందాం. ఘనమైన తండ్రి, సత్యస్వరూపుడా, దయగల మూర్తి, నీకే స్తోత్రం స్వామి. ఇదిగో నాయన యొక్క సమయమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనైనా ప్రతి ఒక్కరు కూడా తండ్రి యేసయ్య గ్రహించవలసింది, అయ్యా మేము పడిపోయినప్పుడు, నాయన లేవలేని స్థితి ఉన్నప్పుడు మమ్మల్ని పసిపిల్లవారి వలె మమ్మల్ని నడిపించి, అయ్యా తండ్రి నాయన నీ చెంతకు పిలుచుకున్న విధానం పట్ల స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. నాయన నీకే స్తోత్రం రాజా. ఈ యొక్క నాన్న వాక్యంలో సత్యాన్ని గ్రహించుకొని ఇకరించైనా తండ్రి మూర్ఖుల వలె కాకుండా, అహంకారం వలె కాకుండా, వినయ మనసు కలిగి తండ్రి, శుద్ధ మనసు కలిగి తండ్రి నీ వెంట రావడానికి సహాయం చేస్తామని, వాక్యం విడలందరూ మీరు దీవిస్తారని మా ప్రియ రక్షకుడైన ఎస్ఎంఎస్సి నామోడి ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ పరమ తండ్రి నామంలో సలాం. ప్రైజ్ ది లార్డ్.